నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి జూపల్లికి సొంత పార్టీ నాయకుల నుంచి నిరసన సెగ తగిలింది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు కాకుండా మధ్యలో చేరిన వారికి కౌన్సిలర్ టికెట్లు అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు. కనీసం ఆశావాహుల్లో కూడా పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. చెన్నూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి జూపల్లికి సొంత పార్టీ నాయకుల నుంచి నిరసన సెగ తగిలింది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, చెన్నూరు నియోజకవర్గంలో మంత్రులు వివేక్ జూపల్లి పర్యటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ పర్యటనలో మొదటి నుంచి కూడా కొంత నిరసన సెగ కావచ్చు, వాళ్ళకి అసంతృప్తివాదులు కావచ్చు, వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ అభివృద్ధి పనులకు భాగంగా కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా మంత్రులు చేశారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్ నేపథ్యంలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ భీమా గార్డెన్ లో ఏర్పాటు చేసుకున్నారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశం. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత రసభాసగా మారినట్టు తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో కూడా వైరల్ గా మారింది. సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మంత్రులు నిలదీస్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా అటు మంత్రి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు వివేక్ చెన్నూరులో. ఆయనకి గత కొన్ని రోజులుగా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. గతం నుంచి అంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కాకుండా మధ్యలో వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకి ప్రియారిటీ ఇస్తున్నారనేటువంటి ఆరోపణలు సొంత పార్టీ నుంచే వినపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమావేశంలో ఒక్కసారిగా తమ నిరసన గళాన్ని వినిపించారని చెప్తూ ఉన్నారు. డబ్బున్న వారికే లేదంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రియారిటీ ఇస్తున్నారా అంటూ క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సమావేశం ముగించుకొని ఆయన ఇతర ప్రాంత కాగజ్ నగర్ పర్యటనకు వెళ్లారు జూపల్లి. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.